మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. రోజు దేవుని వాక్యము మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను మనము గమనించినట్లయితే, నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి అయినటువంటి మన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాటను, నేను వారిని కనికరింతును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేను ఎవరు కనికరాని కోసం ఎదురు చూస్తా ఉన్నాం? ఎవరు అర్థం చేసుకుంటే బాను, ఎవరు కనికరిస్తారు అని ఆలోచన చేస్తా ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో మనుషుల కనికరము వ్యర్థము. మనుషుల కనికరము కేవలము పైపైన మాటలు మాత్రమే. కానీ సైన్యములకు అధిపతియగు యెహోవా మనల్ని కనికరించినట్లయితే ఆయన కనికరము తరతరములు ఉండును. ఆయన కనికరము మన యొక్క ప్రతి సమస్యలు కూడా ఆయన కనికరము మనతో ఉంటుంది. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను వారిని కనికరింతును. ఆయన కనికరించేటువంటి దేవుడు. ఈరోజు నేను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయింది, అయ్యో నా బ్రతికిలా అయిపోయింది అని ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను కనికరిస్తాను. నేను నిన్ను కనికరిస్తాను. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన కనికరిస్తాడు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన కనికరం ఉంటుంది. ఎలాంటి స్థితిలో అయినా సరే ఆయన లేవనెత్తగలడు. ఎలాంటి పరిస్థితుల్లో నుంచైనా ఆయన నిన్ను కనికరించగలడు. నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నేను నిన్ను తప్పిదములు చేశాను, నేను నిన్ను తప్పులు చేశాను, ఆయన నన్ను ఎలా కనికరిస్తారు అంటే, తప్పిపోయిన కుమారుని కనికరించినట్లుగా, జక్కయ్యను కనికరించినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నన్ను కూడా ఆయన కనికరించటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన కనికరిస్తాడు. మనం ఎన్ని తప్పిదములు చేసినా, మనం ఎలాంటి పడిపోయిన స్థితిలో ఉన్నా, ఇంక నేను లేవలేను, ఇంక నేను బ్రతకలేను, ఇంకా అయిపోయింది నా పని అని నేను అనుకున్నట్లయితే, ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, సైన్యములకు అధిపతి నేను వారిని కనికరింతును. ఎవరు నీతో నాతో మాట్లాడుతుంది? ఒక సామాన్యమైనటువంటి సైన్యములో పనిచేసే వ్యక్తి కాదు, సైన్యములో ఉన్నటువంటి వ్యక్తి కాదు, సైన్యములకు అధిపతి. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఏ విషయంలో కనికరము లేకుండా ఉన్నావు? ఏ విషయంలో దేవుని కనికరాన్ని పొందుకోలేకపోతా ఉన్నావు? ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మలాకీ గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము, నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనల్ని కనికరిస్తున్న దేవుడు సైన్యములకు అధిపతి. కాబట్టి ఈరోజు నీకు నాకు ఏ కనికరము కావాలి? ఏ విషయంలో కనికరము కావాలి? దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాట యందు విశ్వాసం ఉంచి, నీవు నన్ను కనికరిస్తానన్నావు, సైన్యములకు అధిపతి నీవు నన్ను కనికరిస్తానన్నావు, నన్ను కనికరించని ఆయన సన్నిధిలో మనము ప్రాధేయపడినప్పుడు, ఆయన సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు, ఆయన నీకు నాకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తాడు. ఆయన కనికరాన్ని పొందుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. ఆమేన్.